హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈస్ మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ పి అన్వేష్ కుమార్, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ హాక్సన్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. నమస్తే సార్. సార్, ఈ ఏఐతో మనం జాబ్స్ కొట్టాలంటే ఎలా? సో ఏఐతో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు ఏంటంటే అండి, స్కిల్ సెట్స్ అనేది సింగిల్ స్కిల్ సెట్ ఉంటే సరిపోయేది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటే సరిపోయేది. ఫర్ ఎగ్జాంపుల్ జావా, పైథాన్, ఎనీ కైండ్ ఆఫ్. సో ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఉండాలి. ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో పైథాన్ కానీ, జావా కానీ, డాటెడ్ కానీ ఉండాలి. దాంతోపాటు క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చి ఉండాలి. అంటే ఏడబ్ల్యూఎస్ కానీ, ఎజూర్ కానీ, లేకపోతే జీసీపీ, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. సో దీంట్లో కానీ ఏదన్నా స్కిల్ సెట్ వచ్చి ఉండాలి, ప్రోగ్రామింగ్ స్కిల్ సెట్ వచ్చి ఉండాలి. దాంతోపాటు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా అనలిస్ట్ అంటారు. సో డేటా అనాలిసిస్. సో ఈ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్స్ అన్ని మనం ఫస్ట్ మనం ట్రైన్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఏంటంటే ఇదివరకు ఏంటంటే ట్రైన్ అయిపోయి ఇంటర్వ్యూస్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ట్రైన్ అయిన తర్వాత ప్రాక్టికల్ గా ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా, ఏదైనా కంపెనీస్ ఇంటర్న్షిప్స్ చేశారా, ఫస్ట్ అవి చూస్తారు. ఇంటర్న్షిప్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మేము క్యాంపసెస్కి వెళ్ళినప్పుడు చాలా మంది ఇప్పుడు రెజ్యూమ్స్ ట్రైనింగ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో వేరే కంపెనీస్ కానీ, అదే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ వాళ్ళతో ఎంఓయూ చేసుకొని వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏదన్నా మినీ ప్రాజెక్ట్ చేస్తారు. బట్ ఏంటంటే మినీ ప్రాజెక్ట్ 90% మినీ ప్రాజెక్ట్స్ ఏం చేస్తారంటే ఎక్కడి నుంచి తెచ్చుకొని వాళ్ళు వాళ్ళ రెజ్యూమ్లో ఇన్కల్కేట్ చేసేసుకొని మాకు ప్రజెంట్ చేస్తారు. మేము దాని మీద క్వశ్చన్ అడిగితే వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయలేరు. నాలెడ్జ్ అంత ఉండదు వాళ్ళ దగ్గర. సో నేనేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వాళ్ళకి అదే చెప్తాను, మీరు చిన్న వర్క్ చేసినా అంటే స్మాల్ పార్ట్ ఆఫ్ కోడ్ రాసినా కూడా, లేకపోతే నా చిన్న మాడ్యూల్ తయారు చేసినా కూడా మీరు మీ ఓన్గా తయారు చేయండి. ప్లీజ్ డిజైన్ యువర్ సెల్ఫ్, సో దట్ మీకు ప్రాక్టికల్గా ఎట్లా చేయాలని వస్తుంది. థియరిటికల్ నాలెడ్జ్ అనేది ఇప్పుడున్న సినారియోలో జాబ్స్ కావాలంటే చాలా కష్టం. ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి, ప్రాజెక్ట్స్ వర్కౌట్ చేసి ఉండాలి, ఇంటర్న్షిప్స్ పక్కా చేసి ఉంటేనే ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. ఎందుకు అంటే తనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, మనం తనని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే సో దట్ అవర్ వర్క్ విల్ బి ఈజీ. రిక్రూట్ ఎగ్జాక్ట్లీ. అంటే ప్రాజెక్ట్ ప్రాక్టికల్ గా, ఇప్పుడు థియరిటికల్ గా నాలెడ్జ్ తెచ్చుకున్నాను, బట్ అది ప్రాక్టికల్ లో ఎట్లా అప్లై చేయాలి, ప్రాజెక్ట్స్ లో నా స్కిల్ ఎట్లా అప్లై చేయాలి అనేది మెయిన్. మనం వర్క్ చేసేది కూడా దాని మీదే ఉంటుంది. సో ప్రాజెక్ట్స్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకొని చేయాలి, మినీ ప్రాజెక్ట్స్ కూడా మీ ఓన్ గా చేయాలి. ఇంటర్న్షిప్స్ ఎక్కడైనా కంపెనీలో ఆఫర్ చేసినా, అంటే పెయిడ్ ఇంటర్న్షిప్ కాకపోయినా కూడా వర్క్ నేర్చుకోవడానికైనా ఫ్రీ ఇంటర్న్షిప్స్ అయినా వెళ్ళి జాయిన్ అయిపోండి. దాంతోపాటు లింక్డ్ఇన్ ఈస్ ద మెయిన్ సోర్స్ టు గెట్ టు కనెక్ట్ విత్ ద ప్రొఫెషనల్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా. వరల్డ్ ఎక్కడ ఎవరితో కనెక్ట్ అవ్వాలన్నా లింక్డ్ఇన్ ఈజ్ ద ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ టు కనెక్ట్. సో లింక్డ్ఇన్లో మనం అకౌంట్ క్రియేట్ చేసి, సో చాలా మందితో కనెక్ట్ అయ్యి, సో న్యూస్ ఫీడ్ చూసుకుంటా ఉండి, ఆ స్కిల్ సెట్స్ అప్లోడ్ చేసుకొని మీ నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటా ఉండి, ఎక్కడెక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి ఏంటి అనేది కొంచెం చూసుకొని అప్లై చేస్తామంటే సో దట్ వీ క్యాన్. సో ఫస్ట్ ఏంటంటే ఏఐతో ఫస్ట్ ఇప్పుడు ఏఐ మీద ట్రైనింగ్ ఇవ్వాలంటే చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఏఐ ట్రైనింగ్ ఇస్తామంటారు. బట్ ఏంటంటే ఏఐ మీద ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ట్రైన్ చేసే వాళ్ళు కూడా నవ్వేడేస్ ఇప్పుడిప్పుడే ట్రైన్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్ ఎబిలిటీ ఇప్పుడు చాలా మందికి ఉండదు. ఎందుకంటే ఏఐ మీద కంప్లీట్ గా కోర్ జాబ్స్ కూడా రావట్లేదు. ఏఐ అనేది యాడెడ్ స్కిల్, ఒక యాడ్ ఆన్ స్కిల్ మీకు ఉండాలంటున్నారు కానీ కంప్లీట్ గా ఎగ్జాక్ట్లీ ఏఐ మీద కంప్లీట్ ఏఐ మీద నీకు ఉండాలని లేదు. కాంబినేషన్ ఆఫ్ ఏఐ విత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, విత్ క్లౌడ్ కంప్యూటింగ్, విత్ డేటా అనాలిసిస్, దీస్ ఆర్ ఆల్ ద కాంబినేషన్. అంటే ఒక మల్టిపుల్ స్కిల్ సెట్స్ ని మీరు బిల్డ్ చేసుకొని దాని మీద ప్రాక్టికల్గా ఏదన్నా ప్రాజెక్ట్, ఏదన్నా చిన్న ప్రాజెక్ట్ చేసినా కూడా ఒక కంపెనీ ఇంటర్న్షిప్ చేసుకొని రెజ్యూమ్ కూడా మంచిగా బిల్డ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని రెజ్యూమ్స్ చూస్తుంటాను. సో ప్రాపర్గా అలైన్మెంట్ ప్రాపర్గా ఉండదు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, ఆ లైన్స్ వర్డ్స్ మధ్యలో కూడా స్పేసింగ్ అంత మంచిగా ఉండదు. సో ఎందుకంటే రెజ్యూమ్ ఈజ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆర్ ఫస్ట్ ఇంప్రెషన్ వీ విల్ గెట్ వెన్ వీఆర్ సీయింగ్ ద క్యాండిడేట్. సో క్యాండిడేట్ కన్నా ముందు మనం రెజ్యూమ్ చూస్తాం కాబట్టి రెజ్యూమ్ చూసి క్యాండిడేట్ ఇంటర్వ్యూ చేయాలని అనిపించాలి. రెజ్యూమ్ విల్ షోస్ హౌ సీరియస్ టు గెట్ ఏ జాబ్, ఎంత సీరియస్ గా తను ఎఫర్ట్ పెట్టాడు, ఎంత సీరియస్ గా తను మొత్తం డిస్ప్లే చేశాడు అనేది క్లియర్ గా ఉండాలి. కంప్లీట్ గా బ్రీఫ్ ఉండాలి. అలా అని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇచ్చినా కూడా అది విల్ గెట్ బోర్డ్. రిక్రూటర్కి బోర్ కొట్టేస్తుంది. ఇంత పేజ్ 2-3 పేజెస్ ఉంటే మనం చదవాలని. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి ఇట్స్ కామన్, ఎందుకంటే ప్రాజెక్ట్స్ అన్ని వాళ్ళు పెడతారు కాబట్టి 2-3 పేజెస్ వెళ్ళిపోతాయి. బట్ ఒక ఫ్రెషర్ గా పెట్టాలి అంటే 1 or 2 పేజెస్ లో వీ నీడ్ టు వైండ్ ఇట్ అప్. సో మినిమం ఇన్ఫర్మేషన్ పెట్టుకొని మీరు ఏ స్కిల్ సెట్స్ మీద మీరు బాగా వర్కౌట్ చేశారు, ఏదైనా మినీ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మీ మాడ్యూల్స్ ఏం చేస్తారు, మీ నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి, మీ పార్ట్ ఏంటి, ఇక్కడ ఇంటర్న్షిప్ చేశారు ఏంటి కొంచెం క్లియర్గా పెట్టి, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్స్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, కెరీర్ ఆబ్జెక్టివ్ ఉంటుంది, దాన్ని కొంచెం క్రియేటివ్గా మనం యూస్ చేసుకొని మన లింక్డ్ఇన్ పేజ్
మనం ఏమైనా ప్రాజెక్ట్ చేస్తే గిట్ హబ్లో పెట్టేస్తాం. ఆ లింక్స్ ఇచ్చుకొని నేమ్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడి. సో దీస్ ఆర్ ఆల్ కొంచెం ఫార్మాట్ మంచి అట్రాక్టివ్ ఫార్మాట్లో పెట్టుకుంటే సో దట్ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఇంటర్వ్యూవర్కి ఎట్లా రిక్రూటర్కి ఎట్లా ఉంటుంది అంటే వీ నీడ్ టు టేక్ ఏ స్క్రీనింగ్ కాల్. వై? బికాస్ దిస్ రెజ్యూమ్ ఇస్ ఇంప్రెసివ్, సో దట్ వీ క్యాన్ గో హెడ్ అన్నట్లు మనం క్రియేట్ చేయాలి. సో దీస్ ఆర్ ఆల్ స్టెప్ బై స్టెప్ పొజిషన్. సో ఇదంతా Yeah, sir. ఫాలో అయితే దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ టు గెట్ ఎ జాబ్.